అట్లనే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మామకే కాదు వెన్నుపోటు, రాయలసీమ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు బాబు గారు అని చెప్పేసి మాట్లాడండి. ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దాని గురించి, మరి దాని మీద ఏమంటారు సార్? మనం మొదటి నుంచి మాడుతున్నాం మా దాని మీద. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్కి సంబంధించిన విషయంలో 880 అడుగులు దాటితేనే బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్ళు తీసుకెళ్ళి, కానీ ఇక్కడ 6 టీఎంసీలు 8 టీఎంసీలు తెలంగాణ ఇటుపై వెనక నుంచి తీసుకుంటున్నప్పుడు మన హక్కుగా, అదే చంద్రబాబు గారు చెప్పింది అదే కదా, 22 టీఎంసీలు మనకు హక్కు ఉన్నది, మన వెనక నుంచి తీసుకెళ్తే తప్పే ఉంది. ఇప్పుడు ఏ ప్రాజెక్టుకైనా తెల్లారిసగా అప్రూవల్ ఏమైనా వచ్చేస్తాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను మొన్న కూడా చెప్పాను, కాళేశ్వరం ప్రాజెక్టుకి కట్టిన తర్వాత పని మొదలైన తర్వాత 24-26 ఒప్పందాలు వచ్చాయి. అలాగే రుషికొండ భవనం కట్టుతున్న మొదలు అక్కడి నుంచి ఎన్ని గ్రీన్ ట్రిబ్యునల్ అప్రూవల్స్ వచ్చాయో ఒకసారి కనుక్కోమను. ఇట్ ఈస్ ఆల్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్. స్టేట్ టెరిటరీలో స్టేట్ డిస్క్రిప్షన్స్ తీసుకుంటున్న ఏ ప్రాజెక్ట్స్కైనా డిపిఆర్లు ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ఆమోదాలు జరగవు. మరి అప్పటిదానికి కదా మన లోకేష్ గారు మనకచర్లు కట్టేస్తామంటారు. విద్యాశాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిని పక్కెళ్ళాడుకొని చెప్పించాడు కదా ఆయన, మనకచర్లు కట్టేస్తామని. పర్యావరణ అనుమతులు అన్ని అనుమతులు ఉన్నాయా? పక్కన ఉన్న తెలంగాణని కన్విన్స్ చేశారు మీరు బనకచర్లు కడతామని? అయితే పోలవరం ఎత్తు పెంచమని కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేశారా? అంటే గతంలో కొన్ని నెలల కింద చూసుకున్నట్టయితే అన్నారు కదా, నిమ్మల రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు మేము ఖచ్చితంగా బనకచర్ల కట్టి తీరుతామని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నిమ్మల రామారెడ్డి మేము నమ్ము, ఎందుకంటే ఆయన నీకు 15,000 నీకు 15,000 అంటే ఇప్పటికి కూడా ప్రజలు మోసం జరుగుతుంది. అంటే ఆయన మాటలు మీరు నమ్మితే నమ్మండి, నేనైతే నమ్మను. ప్రజలు కూడా ప్రెస్ ముందు చెప్పింది కదా, ప్రెస్ ముందు అప్పుడు అందరూ ఇంటి మీలాంటి ప్రెస్ వాళ్ళ ముందు చెప్పాడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000. ఏది అంచేత అలాంటి నమ్మితే మీరు నమ్మండి, నేను నమ్మను. ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అంశంలో ఈ ప్రభుత్వానికి 2024లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఒక 3 సువర్ణ అవకాశాలు వచ్చాయి. ఇది అప్ఫ్రంట్ గౌరవ సుప్రీంకోర్టులో మన స్టేట్ కన్సెన్సస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ మీద వాదనలు ప్రాపర్గా వినిపించుంటే గ్రీన్ ట్రిబ్యునల్ రెస్పెక్టివ్ స్టేట్కి పర్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు సుప్రీంకోర్టుకి కానీ ఏ విధమైన ప్రతిపాదన లేకుండా గమ్మున కూర్చుని ఉంటే మరి ఏమవుతుంది? అది స్టాండ్ స్టిల్ సిచ్యువేషనే ఉంది అది. సో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద తన ప్రజల మీద కన్సర్న్ చూపించిన ఉదంతం కనుకుంటే గ్రీన్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయబడిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఖచ్చితంగా అప్రాన్షన్స్ స్టేట్ కన్సెన్సస్ అక్కడ తెలియజేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనపోయి ఉంది. మామకు వెన్నుపోటు, ప్రజలకు కూడా రాయలసీమ ప్రజలకు కూడా వెన్నుపోటు అన్నమాట. మీరు కనుక ఈ 3 ఉదంతాల్లో గ్రీన్ ట్రిబ్యునల్ని కన్విన్స్ చేయలేకపోయాము. మన రాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన తర్వాత కూడా దీనికి సముచిత న్యాయం చేయలేదు గౌరవ న్యాయస్థానం అని చెప్పి ఇందులో లోపభూయిష్టమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఉంది అన్నది చెప్పగలిగితే మేమేదో వినుందు. ప్రయత్నమే లేకుండా ఆల్మోస్ట్ 87% కంప్లీట్ అయిందని తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ రాసింది. మీరు సబ్జెక్టు కరెక్షన్ మీరు ఎవడైనా వెళ్ళి దాన్ని వెరిఫై చేసుకున్నా, నిన్న మన శైలజనాథ్ గారు రాయలసీమలో నుంచి ఉన్న అతిరథ మహారాజుల నాయకులు అందరూ వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ రాంభూపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ వెళ్ళి చూపించారు అక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ ఎన్ని టనల్స్ కొట్టారో, ఎన్ని గోల కొట్టుకుని బయటికి తీసుకొచ్చారు వాటర్కి, 18 కిలోమీటర్ల కెనాల్ వర్క్ ఎలా నడుస్తుంది అని చూపించారు కదా. ఏ ప్రభుత్వం బాధ్యత లేదా? 22 టీఎంసీలు అంటే తమాషాగా ఉందా మీకు? బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదన ప్రకారం చెప్తుంది అదే కదా, జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటుంది. ఎక్సెస్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆపరేట్ అయ్యే రాయలసీమకి వెళ్ళి వాటర్ కన్నా ప్రాక్టికల్ సంవత్సరం పాటు నీళ్ళు పోతుంటే వచ్చిన కష్టం ఏంటి? అతి గతి లేని మాటలు, నోరిపితే అబద్ధాలు, ప్రజలకు ఏదైనా చెప్పేస్తే మేము వింటాం, విజనరీలు, ఈ తోటకూర ఇది నేనే కనిపెట్టాను, ఇది నా వల్లే మీరందరూ ఇలా అన్నం తింటున్నారు, ఇలాంటి కబుర్లని వినడానికి కొంతమంది ఉంటారు. ఆడియన్స్ అంటాం మేము, సెట్ ఆఫ్ ఆడియన్స్. దిక్కుమాల ఛానల్ చూస్తున్న బాధ్యతలు అందరూ విని చావండి, చచ్చిపోండి, మీరు దరిద్రం అవుతుంది. కానీ ఇక్కడ మేమేం చేస్తున్నాం, ఏమవుతుందో ప్రజలకు అవగాహన కల్పించకుండా ఎన్నాళ్ళు ఈ అబద్ధాలు ఆడతారు. మీకు పేమెంట్లు రాకపోతే 2 కోడి గిలికినట్టు 2 రాతలు రాసి తర్వాత మళ్ళీ చెక్కబాజినేమి ఇది. అట్లనే చూసుకున్నట్టయితే మంత్రి నారా లోకేష్ గారు 99 పైసలకి ఫార్చ్యూన్ 500కి ల్యాండ్స్ ఇస్తే తప్పేంటి అని చెప్పేసి దాన్ని మాట్లాడుతున్నారు సార్. తప్పు లేదంటారా, తప్పు ఉందంటారా? 99 పైసలకి అక్కడ ల్యాండ్. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వంకి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. అది ఏ ప్రభుత్వంకైనా ప్రజలు, అది 10 సంవత్సరాలు ఇవ్వచ్చు, 20 సంవత్సరాలు, లేదా 50 సంవత్సరాలు ఇవ్వచ్చు. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చినా ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు వీళ్ళు కస్టోడియన్స్. ప్రభుత్వ ప్రజల ఆస్తులు కాపాడడానికి నా ఇష్టం వచ్చింది నేను చేస్తానంటే ఇదేమైనా రాజరిక వ్యవస్థ? పోనీ మీరు ఇచ్చిన దానికి ఏమైనా రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ఎవడైనా ఒక 1000 మందికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉద్యోగ కల్పన జరుగుతూ స్పాంటానియస్ రియాక్టివ్ మోడ్లో వర్క్ స్టార్ట్ చేసిన ఒక కంపెనీని చూపించమను. ఊరికే 99 పైసలకి 99 రూపాయలకి ఏదైనా పెట్టినట్టు పెట్టారు కదా, ఇష్టం వచ్చినట్టు కంపెనీ వల్ఫాగాళ్ళు అందరికీ, ఇంక్లూడింగ్ లుల్లు అనే యూజర్స్ ఫెలోస్ కూడా పెట్టారు కదా. ఏది చూపించమని ఒకసారి. ఏంది ఇది?
500 కోట్లు పెట్టి గుజరాత్లో వాడికి ల్యాండ్ ఎలకేషన్ జరిగింది లూలు వాడికి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేమేం పాపం చేసాం? 3,000 కోట్లు 4,000 కోట్లు విలువ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ గన్నవరం తీసుకెళ్ళి యథాప్రాణంగా పెట్టేశారు. అంటే అది క్విట్ ప్రోకో కదా, మీరు ఉచితంగా ఇస్తామంటే అది క్యాష్ మీకు మిఠాయి ఇచ్చాడా? గుజరాత్ ప్రభుత్వం కదా 500 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చాడు కదా. తెలంగాణ ప్రభుత్వం అయితే అధిభవనంలో పెట్టింది కదా వాళ్ళని. మీకెందుకు స్పెషల్ ప్రివిలేజెస్ డిస్కషన్స్? ఇలాంటి ఏ అవసరమైన మీరు మాట్లాడండి. కాగ్నిజెంట్కి కొబ్బరికాయ కొట్టారు, ల్యాండ్ ఇచ్చారు. ఏది ఫంక్షనింగ్? ఏది ఆంధ్రప్రదేశ్లో ఫంక్షనింగ్? ఏది క్వశ్చన్ చేస్తున్నాను నేను. పలానా దగ్గర విజయవాడలో పలానా బిల్డింగ్లో ఫంక్షన్ అవుతుంది, 1,500 మంది ఎంప్లాయర్ ఉన్నారు, 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, పక్క బిల్డింగ్ కడితే 3,000 మంది ట్రాన్స్ఫర్ అవుతారు అక్కడికి. చెప్పమని మేము కన్విన్స్ అవుతాం? ఏదీ లేదు. ఊరికే టపాచిబుత్తులు కబుర్లు చెప్పడం, రోజుకు హడావిడి, నా ఇష్టం, మాది ప్రభుత్వం, మేం చేసినా చెల్లుబాటు అవుద్ది అన్న గోరోజనాలతో మాడితే మేమేం చేయగలుగుతాం? మరి అప్పుల సంగతి? అప్పులు 3 కోట్లు దాటిపోయి, 3 లక్షల కోట్లు దాటిపోయి పూర్ణకుంభం పెట్టి రెడీగా ఉన్నారు. ఆయన 2 ఏళ్ళు కరోనా పాండమిక్, తర్వాత సంక్షేమం, అనా పైసలతో లెక్కలు ఎక్స్చెక్కర్కి తీసుకొచ్చిన అప్పుతో సైతం అనా పైసలతో లెక్కలు తీసి చూపిస్తే ఇలా కష్టంగా ఉంది. ఆయన 3,38,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం 97% చేసి ఎన్నెన్ని పనులు చేశారు. వీళ్ళే వాళ్ళ జుట్టు పీక్కొని వస్తున్నారు పక్కన. పిచ్చెక్కిపోయి ఏం చేయాలో, ఎన్నాళ్ళు మా టెన్యూర్లో ఎప్పుడు చేయలేని పనులు ఈ అద్భుతాలని జగన్మోహన్ రెడ్డి చేసేటని చూసి కింద మీద పడి వస్తున్నారు. ఇవన్నీ కనబడుతుంటే ఏం మాడుతున్నారు వాళ్ళు? ఎక్స్చెక్కర్కి అనా పైసలతో లెక్కలు అప్పు చెప్పిన ఏకైక గుడ్ గవర్నెన్స్ వదలని జగన్మోహన్ రెడ్డిది. కాదనవడం కాంట్రాక్ట్ చేస్తే మాడదాం, ఎవరితో డిబేట్కి నేను రెడీ. ఎందుకు మరి ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఓకే అని అసెంబ్లీలో ఒప్పుకున్నారు? 30,000 ఎకరాల ప్రభుత్వం ల్యాండ్ ఉంటే ఒప్పుకున్నాడు ఆయన. ఇలా రైతులు తీసుకొచ్చి వాళ్ళ కౌలు కట్టి వాళ్ళకి అప్పనంగా రోడ్డు మీదకి వదిలేస్తాం, నిస్సహాయ స్థితిలో వదిలేస్తాం అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలు యాక్సెప్టెన్స్తో చేసే పనికి ఏదైనా సరే ప్రజలకి మన్ననలో పొందే పనులు ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేస్తానంటాడు. కానీ ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మించిన 34,000 రైతులకి వాళ్ళకి అతిగతి లేని దిక్కుమాల స్థితిని ట్రై చేస్తూ వాళ్ళకి ఏదో న్యాయం జరిగిపోయినట్టుగా ఎల్యూషన్స్లో మనందరినీ బతకమంటే ఎందుకు బతకాలి? చాలా మంది కనబడుతున్నారు కదా. రామారావు గారు ప్రాణం ఉత్తునే ప్రాణార్పణ చెందాడు ఆయన. తనకు అన్యాయం ఏ విధంగా జరిగిందో ప్రజల ముందు చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని నమ్మమంటే నేను ఎందుకు నమ్మాలమ్మా? చూసాం కదా మరి రామారావు గారు ప్రాణం పోతూ ఆయన ఆక్రందన రోడ్డు మీద అడుక్కోమంటారా మమ్మల్ని? ఏ అన్నదాత కష్టాలు వస్తే మనం వంతు సాయంగా సంఘీభావాలు కూడా ప్రకటించలేమా? ఆయన రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి నాకు వస్తుందని ఆయన చెప్పినప్పుడు ఆయన తరఫున మనం మాట్లాడడం తప్ప? అదే పని మిగిలిన రైతులకు కూడా చేయడానికి సిద్ధపడిపోతుంటే వివరించకుండా ఏం చేయాలి మనం? అట్లీస్ట్ మనం గల వినిపించి చెప్పలేము, రైతులకి బతిమాలలేము, ఆలోచించుకుంటారా జీవితాలు పణంగా పెట్టొద్దని బతిమాలలేము, మనం విన్నవించలేము. ఎందుకు ఇవ్వాలి? మీరు అన్నట్టు ఒక 10 బిల్డింగ్లు ఒక పేస్తో పరిగెడుతూ ఒక విట్లాంటి కాలేజీలో ఇంకో 50 కాలేజీలు అక్కడ వచ్చి అద్భుతమైన దాన్ని ఏమంటారు అబ్నార్మల్ గ్రోత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఈ 18 నెలల్లో అమరావతిలో చూపిస్తే అరే నిజమే వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఇవ్వండి పక్క వాళ్ళు మనమే చెప్తాం. ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఎక్కడ అన్యాయం? ఇంతవరకు మొదటి విడుదల తీసుకున్న భూములకే ఇంతవరకు ఎట్లాంటిది పరిహారం ఇవ్వలేదు అక్కడ రైతులకు. వాళ్ళు ఏళ్ళ తరబడి అక్కడ ధర్నాలు చేశారు. ఇప్పటికి ఇంకా అదే కొనసాగి ఇంకా వాళ్ళ బాధ అట్లనే ఉందంటే ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగుదేశం గవర్నమెంట్కి కంపేర్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఏటీ చేయలేదని చెప్పి ఆయన మీద పడేసారు కదా, మరి వీళ్ళు ఏటి చేశారు చెప్పాను? ఇప్పుడు ఎందుకు ఉద్యమం చేయరు? నిజంగా నెక్కచ్చిగా ఇప్పుడు చేయాలి ఉద్యమం, నెక్కచ్చిగా ఇవాళ చేయాలి ఉద్యమం. మాకేంటి కష్టం? మేము ఇచ్చిన దానికి మా ప్లాట్లు కొట్టి మాకెందుకు ఎవరు? మీ ప్రభుత్వాన్ని మళ్ళీ నమ్మి మీకే ఓట్లు వేసాం కదా, 164 స్థానాలు మీకేం తక్కువగా ఇచ్చామా? పూర్ణకము అపోజిషన్ కూడా లేకుండా మీకు ఇచ్చాము. మా సీడ్ క్యాపిటల్ రోడ్డుకి మా ప్లాట్లు కొట్టి దాన్ని డెవలప్ చేసేవడానికి మీకు వచ్చిన కష్టం ఏంటనే ఉద్యమం చేయాలి కదా. ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు, అసలు సంక్షేమ పథకాలు అన్నీ అయిపోయి చేసేసామంటున్నారు చేయకముందే. సో ఇవన్నిటి గురించి మరి ఏం మాట్లాడారా? ఇంకా 3 సంవత్సరాలు సైలెంట్గా కూర్చోవలసిందంటారా? ఏమీ చేయలేరు వాళ్ళు. ఏమి చేయకపోయినప్పుడే ఇంతంత ఓవర్ యాక్షన్లు, ఇంతంత బిల్డప్లు, నా ఇష్టం 99 పైసలకి ఇస్తానని మాట్లాడుతున్నప్పుడు ఏం చేయగలుగుతున్నారు? ఎవరైనా చేయగలిగారు? ఎవరన్నా ఇస్తాను మా ఇష్టం అండి అంటుండే ఆయన. ఏం చెప్పాలి ఆయనకి? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.